ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక సింహం నివసించేది. అతను బలమైన మరియు ధైర్యసాహసమైన సింహం, మరియు అడవిలోని ఇతర జంతువులు అందరూ అతనిని గౌరవించేవారు. సింహం కూడా దయగల మరియు న్యాయమైన పాలకుడు, మరియు అతను తన ప్రజల ఉత్తమ ఆసక్తులను ఎల్లప్పుడూ చూసుకునేవాడు. ఒకరోజు వేటగాళ్ల బృందం అడవిలోకి ప్రవేశించింది. వారు సింహాలను చంపి వారి చర్మాలు మరియు గోళ్లు అమ్మాలని చూస్తున్నారు. సింహం వేటగాళ్ల గురించి విని తన అడవిని మరియు దాని నివాసులను రక్షించడానికి తాను ఏదో చేయాలని తెలుసుకున్నాడు. సింహం అడవిలోని జంతువులను అన్నింటినీ ఒకచోట చేర్చి వేటగాళ్ల గురించి చెప్పాడు. వారు తమను తాము రక్షించుకోవడానికి కలిసి పని చేయాలని అన్నాడు. జంతువులు అంగీకరించి ఒక ప్రణాళిక రచించాయి. మరుసటి రోజు వేటగాళ్లు అడవికి తిరిగి వచ్చారు. జంతువులు వారికి భయపడలేదని చూసి వారు ఆశ్చర్యపోయారు. జంతువులు వేటగాళ్లపై దాడి చేయడం ప్రారంభించాయి, మరియు వేటగాళ్లు త్వరగా ఓడిపోయారు. వారు భయంతో అడవి నుండి పారిపోయారు, మరియు వారు ఎప్పటికీ తిరిగి రాలేదు. సింహం మరియు ఇతర జంతువులు విజయవంతమయ్యాయి. తమ అడవిని ప్రమాదం నుండి రక్షించడానికి వారు కలిసి